వదిలిపెడతావా? వదులుతున్నానుగా. మాచల రాజు లేక పౌరుషాన్ని, మాచల పుంజు లేక పౌరుషాన్ని మరి మీద చాలా జాగ్రత్తగా నేను వదిలిపెడతానుగా. వదులుతున్నాను. అదిగో పక్షం వచ్చింది నాయన వదిలిపెట్టారు. చూసావు పొందో చాలా బ్రహ్మాండంగా ఇంత ఉబ్బిపోయింది ఏంట్రా? బాగా వేసాం అమ్మోనిగా ఎలాగో పొందో పుంజు కదా అమోనియా వేస్తారు. 3 బత్తాలు వేసాం కోరమాటలో. ఎక్కడన్నా చాలా కాస్తారు కానీ కోడి పుంజు కోరమాలు ఏంటండి? చేతికి ఎక్కడ వేసిందండి ఉన్నంతా బ్యాక్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. మా కోడికి చచ్చి ఏది సంపాదించింది నేను తెలుగుదేశంలో పెద్ద లీడర్ కాబట్టి. ఆ బ్రహ్మనాన్న తరపు నుంచి కోడి పుంజు చేయడానికి శుద్ధవాడు ఎవడొచ్చాడో తెలుసునా? అదిగో మువ్వల భీమన్న వాడు పుంజు తీసుకుంటున్నాడు రా. మువ్వల భీమన్న కాదు ఆడి బాబు వచ్చినా మనకేం వేయలేదయ్యా. ఏమన్నా ఆ నడమ ఆ బ్రహ్మనాడి పక్షం మీ పుంజు మీద ఈనాడు 50,000 రూపాయల పని 50,000 5,000 వేసి చెయ్యమందని నీకెందుకు రానివయ్యా పనులు? అదిగో మన బ్రహ్మనాన్ని పుంజు ఓడిపోయింది. 50,000 రూపాయలు నష్టం వచ్చింది. 50,000 డబ్బులు రా బాబు. సింగిల్ నెంబర్ లాటరీ వేసుకునేవాళ్ళ వెంటనే నాగమ్మ తరపున పుణ్యం లాడించేటువంటి శుద్ధలవాడు వేసి బ్రహ్మనాయుడి పక్షాన్ని శుద్ధలవాడిని గంచి ఏమని వెక్కిరిస్తున్నాడు. ఈసారి తెచ్చవయ్యా మీ పుంజుని. ఓడిపోయి ఎండవకంలో అరే అతి మిత్తలకు మాసాలు లేవు, ఊళ్ళో బల్లలేవు, మిత్తలకు మాసాలు లేవు, గ్రామాలకు దేశాలు లేవు, శ్వాసాలు లేవయ్యా. ఎప్పుడైతే మాచర్ల వీరులకు మీసాలు లేవు రోషాలు లేవని పలికారు ఆ వ్యక్తిని తరలినటువంటి మాచర్ల వీరులు భక్తులు మంది ఎలా ఉన్నారయ్యా? భక్తు భక్తునే లక్ష రూపాయలు నష్టం వచ్చింది నాగమ్మకు. డబల్ లాస్. వెంటనే బ్రహ్మనాయుడు తరఫున పుణ్యం లాడించేటువంటి శుద్రవారు లేచి నాగమ్మ తరఫునటువంటి శుద్రవారిని కలిసి అరే
అదే నాటి నిట్టలకు వాచాలు లేవు, కొండేటి బ్రహ్మలకు మీసాలు లేవు, నాటి నిట్టలకు వాచాలు లేవు, కొండేటి బ్రహ్మలకు మీసాలు లేవు. ప్రజల కొన్నటి వాచాలు లేవయ్యా. నీకెందుకే ఈ సాగలు? నీకెందుకు రానివయ్యా? ఎప్పుడైతే గుణదావీరులకు మీసాలు లేవు, రోషాలు లేవని పలికారు అని పలికారు. ఆ వ్యక్తి నిరంతరమైనటువంటి నాగమ పక్షాన గుణదావీరులు భక్తుల మంది ఎలా ఉన్నారయ్యా? ఏయ్! కాన నీరు లేవు, రామరాజు పుట్టరా చేసి కాన సమరేటి కాచు కొంది కనసారి పందెమని చదివి పలికినారా. ఓడిన రాజ్యమేలుడు కోసమున గోదావరి తెలుగుకోముల భారమునే రాజుకున్నది కోరిపోరు రారాజుల కోరాయే. బాలరాజులారా, బ్రహ్మనాయుడా, ఈ కోడి పందాల్లో మాకు విజయాన్ని చేకూరింది. మయూరుల పైన ఎక్కిరిస్తున్నావా? ఇదిగో ఈ కోడి పందాల్లో మా కులరాల రాజ్యాన్నంతా వడ్డిస్తున్నాం. ఇది ఆఖరి పంద. మీ యొక్క మతాల్లో రాజ్యాన్ని వడ్డండి. సీమనంతని వడ్డండి. ఎవరు కొంచెం ఓడిపోయినట్టయితే వారు 7 సంవత్సరాలు అడవులకు వెళ్ళేటువంటి షరతుల ప్రకారంగా 7 ఏళ్ళు వనవాసానికి వెళ్ళిపోయే షరతులు పెట్టుకున్నారు. వచ్చింది నాగమ్మ పెట్టమాలి. నాగమ్మ పెట్టమాలి. అట్టి పెట్టమాలని గంచిన బ్రహ్మయ్య పుంజు లేచి పెట్టమాలని రెత్తడి నెరవేరు చూడగా సౌడి మేసిన నాగమ్మ పుంజు తన్నుకుంటూ పారిపోయింది. బ్రహ్మయ్య పుంజు చచ్చిపోయింది. అది పారిపోయింది, అవును. ఇది చచ్చిపోయింది. అవును. దాన్ని పందెం మస్ట్ అండ్ షుడ్ బి క్యాన్సిల్. మధ్యవర్తిగా ఉన్నటువంటి రాజు లేచాడు. లేచి, నాగమ్మ బ్రహ్మనాయుడు బాలరాజులా, మళ్ళాదించండి నేనే పుణ్యుని అన్నాడు. మళ్ళీ దించండి మీ పుంజులు ఉన్నారు మధ్యవర్తి ఆ తెలరాదు. మాటగా వెళ్ళినటువంటి నాగమ్మ లేచి లేచి, బ్రహ్మనాయుడు బాలరాజులారా, ఇక మా పందెం ఆ పందెం అయ్యా మా పుంజు బతుకుంది, బతికుంది, మీ పుంజు చచ్చిపోయింది. వరి మీద పడి చచ్చింది. మీ యొక్క లక్ష్యాన్ని నాకు ఇవ్వాల్సిందే, మీకు ఏమేళ్ళు అడవుల పోవలసిందే ఎవరికి పోవాల్సింది. అని కసనాగమ్మ కంచుడంతా అనుభవించినంత వినియోగించినంత బాలరాజులు కొట్టివేషాన్ని పట్టుదుముతూ నాగమ్మపై దూకు వస్తుండగా బ్రహ్మనాయుడు వారి గడ్డొచ్చి ఆగండి నాయన, ఆగండి నాయనా, నాగమ్మ తీర్పుకు లోబడిపోయి అడవులకే పోదాం. 7 ఏళ్ళు కూడా వనవాసానికే పోదాము నాయన. వనవాసానంతరం మన యొక్క రాజ్యాన్ని మనకు ఇవ్వనందంటే అప్పుడే యుద్ధం చేసి మన యొక్క రాజ్యాన్ని మనం తీసుకుందాం. అంతేకాని రక్తపాతానికి గురిగట్టద్దు నాయన. యుద్ధానికి దారి తీయద్దు నాయన. బ్రహ్మనాయుడి శాంతి ఆయుధానికి బాలరాజులు భక్తులైపోయారు. అయిపోయారు నాయన. మధ్యవర్తిగా ఉన్నటువంటి అలరాజులు ఇచ్చారు. లేచి, నా మధ్యవర్తిత్వం మంట వేసింది. ఇలా మంట కలిసింది. నాకు ఈ రాజ్య భోగాలు వద్దు అక్కర్లేదు అని అలరాజు బాలరాజును తీసుకుని మేడికి అనేటువంటి అరణ్యం చేరుకుని ఆకులు అరముల తింటూ కాలం గడుపుతున్నారు. ఇక సోదరా, ఎలాగైనా మనలో మనం పందేలు వేసుకుంటే మట్టి కొట్టుకుపోతాం. నిజమే. నేను ఒకసారి అలాగే ఓటి పిల్ల తీర్థం కోటి పిల్లి శివరాత్రి తీర్థానికి వెళ్ళావు. ఓటి పిల్లి కోటి పిల్లి ఓటి పిల్లి కోటి పిల్లి ఇది శివరాత్రిగా అర్ధరాత్రి ఓటి పిల్లి తీర్థం శివరాత్రి కాబట్టి అర్ధరాత్రి కదా. ఎవరో వెళ్ళారా? నేను మా ఫ్రెండ్స్ మరి మీ స్నేహితులు ఎవరు రావాళ్ళు? ఒకడు మహమ్మద్ ఫ్రెండ్ సాయిబు గారా? ఇతని పేరేమిటి? వీడి పేరు సద్దాం హుస్సేన్. అర్థం కాదు. వాడు పోయాడు. ఎక్కడ ఉన్నాడు పోలేదు. వీడి పేరు యూసఫ్ ఖాన్. యూసఫ్ ఖాన్ వీడి పేరు. మరి అయితే రెండో వాడు క్రిస్టియన్ ఫ్రెండ్. ఇతను క్రైస్తవుడా? ఇతని పేరేమిటి? వీడి పేరు మిస్టర్ జాన్ జాకబ్. ఓహో, పేరు బాగుందండి. జాన్ జాకబ్. జాకబ్. అయితే మూడో వాడు వీడు వీడు హిందూ. 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 ఉన్నది హిందూ. భలే 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 భలే. మధ్యాహ్నం 1 గంట పాపం మావాడు పొట్టలో ముంచేద్దామన్నాడా? చేసి అలవాట్లు పోతారు అన్నగా రాజమండ్రిలో అట్లగిరిలో ఆ సాంబార్లో ఏదో వచ్చింది ఇంత. ఇదేంట్రా బాబు అయ్యరో అన్నాను. అంటే ఇది దా పచ్చిమిరపకాయ అన్నాడు. ఇది దా పచ్చిమిరపకాయ కాదు, మరి ఏమిటి? బొజ్జింకది. అందుచేత ఈ వెదవటం బాగుందిరా బాబు. పొట్టలో భోజనం మనం సహించదు. కాలేద్దాం 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 కాలేద్దాం. ఏమిద్దాం.
మరి ఏం చేద్దాం? అసలు తప్పేలా మరి అథా బ్యాక్ మార్కెట్ లో అని చేత 2 కేజీలు బెల్లం పట్టుకొచ్చారు. అది మాత్రం తక్కువ ధర ఉందేంటి? ఈ బాగానే ఉందనుకో పోరా గొడవలు బాగుంది. వాళ్ళిద్దరూ బాగానే పట్టుకొచ్చారు. ఉన్నాడు కదా వాడు జాన్ జాకబ్, వాడు ఎవరు పట్టుకొచ్చాడు? వాడు ఒక మూకుడు అట్టుకొచ్చాడు. మంచి మూకుడేనా? మంచి మూకుడు. అదే వాడి మగమేమో పెద్ద మూకుడు. పోనీ వాళ్ళిద్దరూ బాగానే పట్టుకొచ్చారు. మరి ఇంతకీ నీ వాటాకు నువ్వేం పట్టుకొచ్చావు? ఏమిరా మనకేం వాటా లేకుండానే కోటా బుక్ చేసుకుంటామని అనుకుంటున్నాడు ఈ పేట. ఏమిట్రా చోట? ఈ బెల్లం ఉంటే రొట్టెలు అయిపోతాయి. ఇందులో మంచి నూనె కావాలి. నూనె కేజీ 60కి వెళ్ళిపోయింది. నూనె మనకి ఏం కావాలి? నూనె కావాలి. నూనె కావాలి. డబ్బులు ఉన్నాయా? లేవు. బుర్ర ఉందా? ఉంది. పొద్దుగా కావచ్చు. ఎలా పట్టుకొచ్చావురా? ఆ గుడి వెనకాల పిల్లలు లేని తల్లులు దీపాలు కదరా, ఒత్తు నీ శశిగా అయితే నువ్వు వెంటకి దీపాలు అనిపిస్తున్నావు అన్నమాట. నేను ఆత్మవేడి కొన్ని ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళు ఏర్పడతారు. 3 రొట్టెలు కాల్చాను. 3 రొట్టెలు పట్టుకొచ్చావు. తిందామని నోటి కాడెత్తుకునేటప్పటికి హిందూ భాయి నేను ముందు తినవాలా అన్నాడు మహమ్మద్ ఫ్రెండ్. వీళ్ళు లేదు నేను ముందు అన్నారు. ఎవరి ముందు? నువ్వు నా ముందు. అప్పుడు నేను అన్నాను, ఏమన్నావు? అబ్బాయి మనలో మనకి దెబ్బలాట పనికిరావురా. పార్టీలో గ్రూప్ తిరిగిపోతే మనం కూడా కొట్టుకుపోతాం, ప్రారంభం అయిపోతుందిరా. ఇంట్లోకి పత్రం అయిపోతాం మనం కూడా. అందుచేత మనం ముగ్గురు ఏకస్థమై అంగీకరించి ఐకమత్యంగా ఓ పని చేద్దాం. ఏంటా పని? ఇక్కడ పడుకుని నిద్రపోదాం. ఆకలిస్తుంది 3 రోజులు రొట్టు కాల్చుకుని పడుకుని నిద్రపోదాం అంటాడు. ఏంటండి ఐడియా? మంచిదే. ఆకలిస్తుంది రొట్లు కాల్చుకున్నాం. అవునండి, బడి పిల్లలకు పాపం మధ్యాహ్నం భోజనం పడుకోవాలిగా. ఎందుకు పట్టుకోవాలి? కళ రావాలంటే పడుకోద్దండి. పడుకుంటే కళకు వీడేమన్నా కాగితం మీద రాసిస్తాడా? తీరా నమ్ముకుని పడుకుంటే కళ రావచ్చు, రాకపోవచ్చు. రాకపోతే మన నోట్లో అక్కడికాయ. అందుచేత ఈ గాల్లో దీపాలు ఈ వ్యాపారం ఏం కుదరదురే. లేదు. రెడీమేడ్ గా ఒక కలోటి తయారు చేసి వెళ్తాం అనుకున్నాను నేను. కలోటి కథగా ఫ్రేమ్ చేస్తూ ఉన్నావు. ఐడియా వచ్చేసిందని. ఎలాగా? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చినట్టు. నీ దగ్గరికి? అప్పుడు నేను ఎక్కడున్నాను? ఎక్కడ? హంసతూలిక తలపాలి. అంటే నొలకమంటారు ఉన్నట్టు. దేవేంద్రుడు లేచి ఉచిత నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని ఇచ్చి నవరత్న ఖచ్చిత సింహాసనం అంటే మొక్కల పేట. దాని మీద నన్ను కూర్చోబెట్టినట్టు అటు ఈ బాబు ఏదో పౌరానికి వెడుద్దాం అనుకున్నావు నువ్వు. ఇంకా క్రిస్టియన్ జాకబ్ ఏంటి వాకబ్ చేశాడు? ఐడియా పెద్దది. మాట్లా 10వ తరగతి పోయింది 10 ఏళ్ళు. ఏది సరాసరి యేసుక్రీస్తు గారే వీడి దగ్గరికి వచ్చేసినట్లు అటు వచ్చి నీవు రమ్ము అన్నట్టు అమెరికా దేశం నుంచి ఒక డకోటా విమానం వచ్చినట్టు దాని మీద వీడు ఎక్కినట్టు ఈ అట్టు కోసమే 7 మంది. ఈ బాబు ఏదో ఎడుద్దాం అనుకున్నావు. తెల్లారింది. ముందు నా బాబు గారికి మెలకు వచ్చింది, సాయిబు గారికి మెలకు వచ్చింది. నన్ను లెగ్గొచ్చి అడిగారు, ఏమని? అరే మీకు హిందూ భాయి నీకు ఏంటి కళ వచ్చింది బాయి, నీకేం కళ వచ్చింది అన్నాడు. అనేటప్పటికీ ఈ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఎల్లేనుగు. ఎల్లేనిగంటే అక్కడ ఉంటుంది ఐరావతం అనేది. ఎల్లేనిగంటే ఐరావతం ఇంద్రుడి యొక్క వాహనం. ఎలా ఉంటుంది? దాని మీద ఎక్కినట్టు అటు ఈ సుత్తంతా చెప్పేశాను. ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసినట్టుగా. అలాగా ఆ విధంగా నువ్వు సుత్తు వేసేసావు. ఆడు నన్ను క్వశ్చన్ వేసాడు. ఏమని ప్రశ్న వేశాడు? అరే హెల్లా ఏనుగు అంటున్నావు, అరే హెల్లా ఏనుగు హెల్లాగా ఉంది
ఎల్లేనికి ఎలా ఉంది అన్నాడు. మామూలుగా నల్లగానే ఉంది అన్నాడు. ఎల్లేని నల్లగా ఉంది ఏంటండి? చూసేసేనేటండి బయలైపోయింది. దీనికి క్రిస్టియన్ ఫ్రెండ్ అడిగారు. క్రిస్టియన్ ఫ్రెండ్ జాకబ్ అడిగాడు. అరే మిస్టర్ జాన్కి జాఖా, అరే మిస్టర్ జాన్కి జాఖా, అరే నీకు హెల్తీ కళ వచ్చింది బాయి, నీకేం కాదు వచ్చింది అన్నాడు. అనేటప్పటికి వీడి యేసుక్రీస్తు గారు డకోటా విమానం ఈ చుట్టంతా వీడు అయింది. వాడు చెప్పాడు. వాడిని క్వశ్చన్ వేసాడు. ఏమని? అరే మిస్టర్ జాన్కి జాఖా, అరే డకోటా విమానంకి ఎంత పొడుగు ఉంది? డకోటా విమానం ఎంత పొడుగుంది అన్నాడు. విమానం అరగజం ఎట్లా ఉండడం. ఎదవ వీడి కింద నుంచి చూశాడు, పైకి వేసాడు చెప్పాడు. మరి కింద నుంచి చూస్తే అరగజమే ఇంకా మా బాబు గారు కుటీలో ఉన్నారు అనుకున్నావు. ఏమని? సాయిబు నా బాబు నీకేం కావచ్చిందిరా నా బాబు అన్నావు. అంటాడు. ఏమన్నాడు? అరే మిస్టర్ హిందూ భాయ్, మీరు హిందూ ఇక్కడ నిద్ర పోయినయా? ఇక్కడ పోయారు. అప్పుడు ఇక్కడికి రాక్షసి వచ్చింది, ఓ దెయ్యం పిల్ల వచ్చింది, దెయ్యం పిల్ల వచ్చింది. వచ్చి అరే మహమ్మదన్ ఫ్రెండ్, ఈ 3 రొట్లు ముందు నువ్వు తినేస్తావా లేకపోతే నేను తినేనంది అనేటప్పటికి తినేసేస్తా. వీడు ఎప్పుడో సంఘాలు ఇలాగే వేణులో వీళ్ళు కోడి పందాలు వేసుకుని అడవుల పాలైపోయారు బాలరాజు. అడవుల పాలయ్యారు బాలరాజు. సదస్సులకు ఒక చిన్నమడి బాలచక్రము కుమ్మరి సాగరా గేదమున తిరిగింది. 7 సంవత్సరాలు బాలరాజులు ఆకులు అలమరికింటూ అడవులలో కాలం గడిపారు. కోడి పందాల్లో ఓడిపోయినటువంటి బాలరాజులు అడవిలో కాలం గడిపారు. వనవాసానంతరం బాలరాజుల రాజ్యాన్ని వారికి ఎమ్మని చెప్పడానికని తమ యొక్క రాజ్యం తమకిమ్మనమని ఆనాడు కోడి పందంలో మధ్యవర్తిగా ఉన్నటువంటి అలరాజు, ఆనాటి మధ్యవర్తి అలరాజు అడవులలోనే ఉన్నాడు కదా. అట్టి అలరాజు బాలరాజుల తరఫున అలరాజును రాయబారిగా పంపించారు కోటలోకి. అలరాజు ద్వారా రాయబారం పెట్టారు. అడుగు సింహాసనముపై కూర్చుని ఉన్నాడు నలగామరాజు. సింహాసనాడు రాజు మహారాజు. ఆ ప్రక్కనే ఏ విధంగా అయ్యా? మామా నలగామరాజా. ఓ నమస్కారం. అల్లుడు అలరాజా. అవును మామ. 7 సంవత్సరాల తర్వాత అడవుల నుంచి నువ్వు వచ్చావు అలరాజా. చాలా సంతోషం. కూర్చో అలరాజా. కోటలో కుశలమే. అంతా కుశలమే అలరాజా. నాగమ్మ అదుగో నాగమ్మ. అమ్మా నాగమ్మ, క్షేమంగా ఉన్నావా? అలరాజా, మామ 7 సంవత్సరాల తర్వాత అడవుల నుంచి నువ్వు వచ్చినటువంటి పని ఏమిటో చెప్పవయ్యా. నేను వచ్చినటువంటి పని? అవునయ్యా. మేము పెట్టినటువంటి గడువు తీరిపోయిందా? బాలరాజులకి ఆనాడు కోడి పందాల్లో ఓడిపోతే 7 సంవత్సరాలు వనవాసం చేయమన్నారు. అవును. ఆ వనవాసం 7 సంవత్సరాలు కూడా రేపటితో పూర్తిగా వస్తున్నా మామ. కాబట్టి వారి మాటలు అని కన్నీరు వారికిచ్చి బంధమిత్రుల తగవులను బాబులయ్యా బంధుమిత్రుల తగవులను బాబులయ్యా సుగుణ ధనులారా ఇంతకీ మాటలు నువ్వు చెబుతున్నావా కట్టుబడి? ఆ బాలరాజులు కూడా అడవిని పాలైనటువంటి ముఖ్యమంత్రి
రాజ్యాన్ని మన గమనమని చెప్పడానికి వచ్చినటువంటి రాయబారిగా వచ్చిన ఆ నరగామరాజు అల్లుడైన రాజు నాగమ్మ తెలుసులే పొమ్మన్నది నాగమ్మ రంగనాచి నాగమ్మ పన్నిన పన్నాగంలో తెలుసులే పొమ్మన్నది నాగమ్మ రంగనాచి నాగమ్మ పన్నిన పన్నాగంలో తెలుసుకుంటే అర్థమేమా రంగనాచి నాగమ్మ పన్నిన పన్నాగంలో రాయబారిగా వచ్చినటువంటి అలరాజు గాంచి నాగమ్మ లేచి రాజా అలరాజా ఏమిటి రాయబారం ఎందుకు రాయబారం ఈనాడైతే బాలరాజులు కోడి పందాలను రాజ్యాన్ని వదిలిపెట్టిపోయారు అప్పుడైతే ఈ రాజ్యాన్ని కోడి పందాల్లో ఓడిపోయిపోయావు ఆనాటించి మీ యొక్క రాజ్యమంతా కూడా మా పరమయ్యింది కాబట్టి ఇది శాశ్వతంగా మాదేనయ్యా ఒకవేళ మీ బ్రహ్మనాడు వచ్చింది నాయన నాగమ్మ అలరాజు రఘు బడలు నిండా మసి పూసుకున్న దొంగ వల్లి పన్ని తొంగి చూస్తూ చేరింది చీకటి పడింది అడవులకు వెళ్లి అలరాజుకు ఒక ఉద్దేశం బయలుదేరింది ఏమిటయ్యా అది 7 సంవత్సరాలయ్యింది 7 ఏళ్ళయింది తన భార్య అదిగో నరగామరాజు